వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అభిషేక్ రెడ్డి. రేపు పులివెందులకు అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని తీసుకెళ్లడం జరుగుతోంది. అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అభిషేక్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ దిగిన ఫోటో. వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అభిషేక్ రెడ్డి. రేపు పులివెందులకు అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని తీసుకువెళ్ళడం జరుగుతోంది. అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎలా ఆయన మరణించారు, ఆ మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ జగన్ కుటుంబంతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మరి ముఖ్యంగా జగన్తో ఆయన సన్నిహితంగా ఉండేవారంటూ కూడా తెలుస్తోంది. వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి ఇక లేరు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వైఎస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ఐ థింక్ బర్త్డే సెలబ్రేషన్స్లో ఆయన పాలుపంచుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు. కిషోర్, అభిషేక్ రెడ్డి మృతికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది? మరి ముఖ్యంగా జగన్తో ఆయన చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సచిన్, వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి పట్ల కొంత విషాద ఛాయలున్నాయి కుటుంబంలో. ఆయన లింగా మండలానికి కూడా ఇన్ఛార్జిగా ఉండేవారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే యువ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి పట్ల కూడా ఆ వైఎస్ కుటుంబంలో ఒక రకంగా విషాద ఛాయలున్నాయని చెప్పవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే గత నెల రోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే రేపు ఉదయం ఆయన భౌతికాయాన్ని అభిషేక్ రెడ్డి భౌతికాయాన్ని పులివెందులకు తీసుకురానున్నారు. ఈ అంత్యక్రియల్లో కూడా అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు అనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అభిషేక్ రెడ్డి మృతితో ఒక రకంగా వైఎస్ కుటుంబంలో ఒక విషాద ఛాయలున్నాయని చెప్పాలి. ఎందుకంటే అభిషేక్ రెడ్డి చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండేవాడు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంచెం యాక్టివ్ గా కూడా ఆయన పాలిటిక్స్ లో పనిచేసేవారు. ఆ పాలిటిక్స్ లో పనిచేసిన నేపథ్యంలో కూడా అటు చురుగ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా ఆయన పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ నేపథ్యంలోనే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా లింగాల మండలం కావచ్చు, అదేవిధంగా సింహాద్రిపురం మండలాల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి తరఫున సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినటువంటి యువనేతగా చెప్పచ్చు. సత్యం, జగన్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోస్ మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి, జగన్ కుటుంబంతో వాళ్ళకున్న కనెక్టివిటీకి సంబంధించి, జగన్ కుటుంబంతో వాళ్ళకున్న ఆ సత్సంబంధం గురించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది? ఎలా వాళ్ళకి అంటే ఆ బంధం ఎక్కడి నుంచి, అంటే ఎలా సన్నిహితులు? వాస్తవానికి సత్యం, ఇది చెప్పుకుంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ కుటుంబానికన్నా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ అభిషేక్ రెడ్డి. పులివెందుల్లో ఏ చిన్న సమస్య జరిగినా, ఎవరు ఇబ్బందులు పడ్డా కూడా అభిషేక్ రెడ్డి ఏదైతే తన ఉన్నటువంటి తన నాలెడ్జ్ ప్రకారం సమస్యను
జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేసేవారు. ఇటీవల కాలంలో గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా పార్టీ పరంగా కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డితో నేరుగా అంటే ఒక రకంగా సాన్నిహిత్యం, అంటే ఒక రకంగా బంధువు పరంగా తీసుకుంటే పక్కన పెడితే యాక్చువల్ గా అక్కడ జరిగేటువంటి సంఘటనలు ఏవైనా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు కావచ్చు, ఎవరైనా నేతలు కానీ, అదేవిధంగా వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలను కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి ఒక యువ నాయకుడిగా కూడా అభిషేక్ రెడ్డిని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అభిషేక్ రెడ్డి కొంత యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే లింగాల కావచ్చు, అదేవిధంగా సింహాద్రిపురం మండలం అంటే ఒక రకంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశం, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి నేరుగా చేరవేసేటటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అభిషేక్ రెడ్డిగా చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంత సాన్నిహిత్యం, జగన్మోహన్ రెడ్డి కూడా అభిషేక్ రెడ్డికి అత్యంత విలువ ఇచ్చేవాడు. ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అభిషేక్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలి, అభిషేక్ రెడ్డిని పూర్తి స్థాయిలో రాజకీయాలకు తీసుకురావాలన్నటువంటి భావనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే ఆ క్రమంలోనే ఆయన్ను ఏదైతే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే పులివెందులకు సంబంధించి అటు బాబాయ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు చూసుకుంటారన్న ఉద్దేశంతో యువ నాయకుడు కాబట్టి తర్వాత మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అభిషేక్ రెడ్డి అనారోగ్యానికి గురి కావడం, దాదాపు 6 నెలలకు కూడా అభిషేక్ రెడ్డి అంటే ఒక రకంగా అనారోగ్యం పాలైన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఏదైతే వెంటిలేటర్ పై ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా మృతి చెందడం ఒక రకంగా విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కుడి భుజంగా అని చెప్పవచ్చు. ఎవరైతే అభిషేక్ రెడ్డి ఆ పులివెందుల ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో సమస్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజా సమస్యలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అభిషేక్ రెడ్డి కీలక పాత్రను పోషించేవారు. ఆ క్రమంలోనే అటు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వారితో కూడా చర్చించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశాన్ని చేరవేటే విషయంలో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఈ క్రమంలో ఆయన చనిపోవడం కూడా ఒక రకంగా వైఎస్ కుటుంబం కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి, ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి ప్రధానంగా. కిషోర్, రేపు ఎన్ని గంటలకి ఆయన మృతదేహం పులివెందులకు చేరుకోబోతోంది? వైఎస్ జగన్ కుటుంబం రేపు ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? సచిన్, ఈ రోజు రాత్రికి ఆ మృతదేహాన్ని అయితే భౌతికాయాన్ని కడపకు తరలించే పని ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఈ రోజు అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా పులివెందులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా వైఎస్ కుటుంబ సభ్యులు రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా వైఎస్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం భార్య సతీమణి భారతి, అదేవిధంగా భారతికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఇతరత్ర వారంతా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారంతా వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే వారు ఒక్కొక్కరుగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కొందరు విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలో కూడా వారు వస్తారా రారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేదు. రేపు ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అభిషేక్ రెడ్డి భౌతికాయం పులివెందులకు తరలిస్తారు. అక్కడ కొంత ప్రజా సందర్శనార్థం, అదేవిధంగా వైఎస్ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వైఎస్ అభిమానులు కావచ్చు, ఆ పులివెందుల ప్రాంతానికి సన్నిహితంగా ఉన్నటువంటి అభిమానుల కోసం ఆయన భౌతికాయాన్ని కాసేపు సందర్శనార్థం అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. అయితే ఇప్పటికి కూడా ఒక రకంగా వారి బంధువులు ఇంకా స్పష్టత రాని పరిస్థితి, ఒక్కసారిగా వారంతా కూడా విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు అంత్యక్రియలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా అభిషేక్ రెడ్డి యువనేత, ఆయన క్రియాశీలకంగా పార్టీలో కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మృతి చెందడం ఒక రకంగా ఆ కుటుంబంలో విషయాలు చాలా అనుకున్నాయి. కాబట్టి రేపు ఉదయం 4 గంటలకు
అక్కడికి భౌతికాయం చేరుకుంటుంది. అయితే ఎప్పుడు ఎన్ని గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే బంధువులు చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో అటు పూర్తి స్థాయిలో వివరాలు వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్, రేపు ఇంకా ఎవరెవరు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఇటు పులివెందులకు సంబంధించిన కీలక నేతలంతా అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోందనేది తెలుస్తున్న సమాచారం. రేపు ఎవరెవరు రేపు ఎవరెవరు చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అలాగే జగన్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వైసీపీ క్యాడర్ కూడా అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కుటుంబం ఏమంటుంది? ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది ఆయన భౌతికాయం? సచిన్, ఉదయం తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా ఆయన భౌతికాయాన్ని పులివెందులకు తీసుకొస్తారు. పులివెందులో ఉన్నటువంటి వైఎస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచుతారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా కూడా, అంటే ఉదయం 10 గంటల నుంచి కూడా ఒక్కొక్కరుగా కూడా ఆడికి చేరుకోవడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతిరెడ్డి, అదేవిధంగా వైఎస్ విజయమ్మ, ఏదైతే షర్మిల కూడా పిసిసి అధ్యక్షురాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో ఒక కీలకమైనటువంటి ఈవో నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రేపు షర్మిల కూడా ఈ అంత్యక్రియలు కావచ్చు, అదేవిధంగా భౌతికాయాన్ని సందర్శించి ఆమె నివాళులు అర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యంత సన్నిహితమైనటువంటి వర్గాలు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర కీలక నేతలంతా కూడా రేపు పులివెందులకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా పాటు అటు వైఎస్ అభిమానులకి, ప్రధానంగా వైఎస్ కు సంబంధించి అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరెవరు చేరుకుంటారు అనేటువంటి విషయం పైన కూడా మరి కాసేపట్లో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మాత్రం వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైఎస్ భారతిరెడ్డి, ఆ తర్వాత వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు అంత్యక్రియల్లో హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిషోర్, వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అభిషేక్ రెడ్డి. రేపు పులివెందులకు అభిషేక్ రెడ్డి భౌతిక కాయాన్ని తీసుకువెళ్ళబోతున్నారు. అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.